హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. నేను డైలీ పూజ ఏ విధంగా చేస్తానో అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం అనేది ఏ విధంగా చేయాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. నేను క్లియర్గా చూపిస్తా. ఒక్కసారి అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మార్నింగ్ అయితే లేసానండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి 5కి అయితే లేసాను. ఇంకా పూజ కంప్లీట్ చేసుకుందాం అనేసి తలస్నానం అయితే చేసేసి ముందుగా అయితే తులసి దగ్గర అయితే దీపం పెట్టానండి. ఎందుకంటే మళ్ళీ తెల్లవారుతుంది కాబట్టి అందుకే ముందుగా బయట అయితే దీపం పెట్టేసి ఇంకా ఇక్కడైతే ఫొటోస్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటోనైతే ఇంకా బొట్లు అయితే పెడుతున్నానండి. అక్కడ చూసుకోండి ఒక్కసారి. నేనైతే నిన్నటి పువ్వులు అవన్నీ తీసేసి నిన్ననే ఫొటోస్ అయితే అన్నీ క్లీన్ చేసుకున్నానండి. నిన్నటి పువ్వులు అన్నీ తీసేసి మాణిక్యాలు అన్నీ ఎప్పుడు పూజ చేసినా కూడా మాణిక్యాలు అయితే కంపల్సరీ కడుక్కోవాలండి. లేకుంటే పాచి అని అంటారు. మనం తిన్న ప్లేట్లోనే మనం కడుక్కోకుండా తినం కదండి. అదేవిధంగా దేవుడికి కూడా ఎప్పుడు కూడా మాణిక్యాలు అనేటివి శుభ్రం చేసుకోవాలి. తెల్లారి ముట్టించినా కూడా అంటే ఈరోజు దీపం పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కూడా దీపం పెడితే కంపల్సరీ మాణిక్యాలు అనేటివి కడిగిన తర్వాతనే దీపం అయితే పెట్టాలండి. ఈ విధంగా నేను పూజ అయితే చేస్తున్నాను. ఇందులో అయితే వత్తులు అయితే పెడుతున్నానండి. నేను గణపతి అలాగే వెంకటేశ్వర స్వామిది లక్ష్మీది అయితే విగ్రహాలు అయితే ఉన్నాయండి. చిన్న విగ్రహాలు ఇందాక చూపించాను కదా, అవైతే ఆ విగ్రహాలు అయితే నేను ఎప్పుడు కూడా పూజ చేసినప్పుడల్లా కడుగుతానండి. చిన్నది కాశీది లింగం అయితే ఉంటుంది. ఆ లింగంని కూడా కడిగి విభూతి అయితే పెడతానండి. ఈ విధంగా పూల మాల అయితే తీసుకురాలేదు అండి, నాకైతే టైం లేకుండే. అందుకోసమే పత్రి ఉంటుంది కదండి, దూది ఉంటుంది కదా, ఆ దూదితోనైతే వస్త్రం అయితే చేశానండి. మూడైతే చేశాను. ఒకటి చిన్న వినాయకుడికి అయితే చిన్నగా చేసి దానికి కుంకుమ అయితే పెట్టానండి. ఇంకొకటి చిన్నది వచ్చేసి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అయితే ఉంటుందండి. మేము అప్పుడు ఇళ్ళలోకి పోయినప్పుడు అయితే గణపతి లక్ష్మీదేవిది అయితే తీసుకున్నామండి. ఇద్దరు లేనిది ఒకరిని ఎట్లా పెడతారు అని అనేసరికి మళ్ళీ మా నాన్న వెళ్ళేసి మా నాన్న అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తీసుకొచ్చాడండి. ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అయితే వస్త్రం అయితే వేసానండి. పువ్వులు ఉంటే పూలమాల వేసుకోవచ్చు, లేకపోతే వస్త్రం వేసి కంపల్సరీ దాంట్లో మాత్రం కొంచెం కుంకుమ పసుపు ఇలా అద్దుకొని వత్తి ఆ విధంగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు అన్ని ఫొటోస్కి అయితే బొట్లు అయితే పెడుతున్నానండి. డైలీ పెట్టనవసరం లేదు. బొట్లు అనేటివి ఒకసారి పెడతాం కదా, మనం చిన్న విగ్రహాలు కడుక్కుంటాం కాబట్టి ఇంకా డైలీ అన్ని ఫొటోస్కి బొట్టు అయితే పెట్టడం లేదండి. నా దగ్గర ఉన్న ఫొటోస్ అయితే చాలా తక్కువ అండి. ఉన్న ఫొటోస్ అయితే మళ్ళీ ఉండదు, అంటే అందులో వచ్చినవి ఉంటాయి కానీ సపరేట్గా అయితే మళ్ళీ ఏమి ఉండదండి. తక్కువనే ఫొటోస్ అయితే పెట్టాను. ఇంకా చిన్న చిన్న ఫొటోస్ అవైతే చాలా ఉంటాయండి. ఈ విధంగా పువ్వులు బొట్లు అయితే పెట్టేసుకోవాలండి. ప్రతిరోజు అంతే అండి. ఫస్ట్ రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవాలి, తర్వాత వత్తులు పెట్టేసుకోవాలి. ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే వెంకటేశ్వర్ల స్వామికి అయితే ఈరోజు పిండి దీపాలు అయితే పెడదాం అనుకున్నానండి. ఎందుకంటే నేను శనివారాల వ్రతం చేశాను కాబట్టి నాకు అలవాటు అయిపోయిందండి. ఈరోజు దేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి నాకైతే మనసులో అనుకున్నాను పిండి దీపాలు కంపల్సరీ పెట్టాలి ఈరోజు అనేసి ఇంకా పిండి దీపాలకైతే స్టార్ట్ చేస్తున్నానండి. వరిపిండి అయితే తీసుకోండి. వరిపిండి తీసుకొని మీకు ఒక స్పూన్తోని కొలతనన్నా తీసుకోండి, లేకపోతే మీకు అందాజ తెలిస్తే ఒక 7 దీపాలు అయ్యేలాగానైతే ఒక్కసారి అయితే మీరు పిండి అయితే తీసేసుకొని అందులో అరటిపండు అయితే నుజ్జుగా చేసి, అరటిపండు బెల్లము పాలు అండి ఈ 3 కలిపి అయితే పిండిని అయితే మంచిగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా చేయితోని మంచిగా అనేసి ఇంకా కొందరు ముందు నానబెడతారండి. నేను అప్పుడు 7 శనివారాల వ్రతం చేసినప్పుడైతే ముందుగా నానబెట్టానండి. ఇప్పుడు టైం లేక అప్పుడప్పుడే చేస్తున్నానండి. మార్నింగ్ కాబట్టి తొందరగా పూజ కంప్లీట్ కావాలి, పిల్లల్ని మళ్ళీ స్కూల్కు పంపాలి కదండి. అందుకనే నేనైతే తొందరగా కంప్లీట్ చేసుకుందామని ఇంకా 7 ఈ విధంగా రౌండ్ చుట్టుకోవాలండి. మనకు ఫస్టే ఈ విధంగా రౌండ్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ సమానంగా వస్తాయి. ఒకటి ఎక్కువ కాకుండా ఒకటి తక్కువ కాకుండా ఈ విధంగా సమానంగానైతే వస్తాయండి. ఈ విధంగా అన్నీ కూడా 7 దీపాలు అయితే చేసేసుకోవాలండి. పలగవండి, మంచిగా వస్తాయి, నీట్గా వస్తాయి. కొంచెం మెత్తగా చేసుకోవాలండి, గట్టిగా చేసుకుంటే పగులుతాయండి. కొంచెం మెత్తగా చేసేసుకుంటే సరిపోతుందండి మనకు. ఈ విధంగా దీపాలు అయితే పెట్టేసుకుందామండి. తర్వాత వత్తులు అయితే తీసుకొని
ఒక్కొక్క దాంట్లో 7 వత్తులు తాల్చి 7 వత్తులు అయితే వేయాలండి. మెయిన్ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే మాత్రం ఇది కంపల్సరీ అండి. ఈ విధంగా నామాలు అయితే పెట్టుకున్నాను చూడండి. పిండి దీపాలకి నామాలు పెట్టేసి కుంకుమతోటి మధ్యలో ఇలా పెట్టేసి మనకి చుట్టూ కూడా బొట్లు పెట్టుకోవాలండి. ఎప్పుడు కానీ దీపానికి చుట్టూ బొట్లు అయితే ఉండాలండి. కంపల్సరీగా బొట్లు పెట్టండి, దీపం అయితే ముట్టియకూడదు. కంపల్సరీ దీపానికైతే ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా వత్తులు అయితే ఒక్కొక్క దాంట్లో 7 వత్తులండి. 7 దీపాలలో 7 వత్తులు అయితే చేసేసుకోవాలి. 7 వత్తులు అయితే చేసేసుకొని ఇంకా మనమైతే ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో 7 వత్తులు అయితే వేసేసుకుందామండి. కొందరు అనుకుంటారు అంటే మాకు వీలు కాదు మామూలుగా చేసుకుంటాము అన్న వాళ్ళు ఒక్క వారము ఒకటి పెట్టొచ్చండి. ఒక్క వారం ఒక దీపము పెంచుకుంటూ పోవాలండి. ఒక్కొక్క వారము రోజు ఒక దీపము, మళ్ళీ రెండో శనివారం నాడు చేసినప్పుడు మళ్ళీ 2 దీపాలు, మూడో శనివారం 3 దీపాలు, ఆ విధంగా కూడా పెట్టొచ్చండి. కాకపోతే వత్తులు మాత్రం కంపల్సరీ 7 వత్తులు మాత్రమే వేయాలండి. శనివారం పూజ చేసే వాళ్ళైతే కంపల్సరీ 7 వత్తులు వేసేసి దీపం పెట్టాలి. మీ ఇష్టం అండి, మీకు ఎలా వీలైతే అలా. మీరు 7 దీపాలు ఒకటేసారి చేసుకుంటాము అంటే ఆ విధంగా చేసుకోవచ్చు. లేకపోతే ఒక్కరోజు ఒక దీపము అలా కూడా వెలిగించుకోవచ్చు అండి. కాకపోతే పిండి దీపాలు అనేటివి దేవుడికి చాలా ఇష్టం అండి. దీపం పెట్టేటప్పుడు కూడా కింద ఉత్తనే పెట్టకూడదండి. మనము ఇలా ప్లేట్ అయినా లేకపోతే మీకు పీట ఉంటే పీట పైన అయినా కూడా పెట్టుకోవచ్చు. 7 శనివారాల వ్రతానికి ఏంటంటే కలశం పెట్టుకుంటామండి. కొందరు కలశం పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. కలశం పెట్టుకోకపోతే మాత్రం ఈ విధంగా అయితే పూజ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చేసే పూజ కలశం లేకుండా అండి. కలశం ఉంటే మాత్రం సపరేట్ పీట పెట్టుకోవాలండి. కలశం లేకుంటే మాత్రం మనం ఈ విధంగా దేవుడికైతే దీపారాధన అయితే చేయొచ్చండి. కలశం పెట్టుకుంటే కొంచెం పెద్దగా ఉంటుందండి. ప్రాసెస్ అనేది ఏంటంటే కంపల్సరీ ఈ కొబ్బరికాయ పెట్టాలి, కనుము అంటే జాకెట్ పీసులు ఉండాలి, ఆ విధంగానైతే ఉంటుంది. కలశం లేకుండా అయితేనే మాత్రం ఇలా పిండి దీపాలు చేసేసుకొని దేవుని ముంగట పెట్టేసుకోవాలండి. ఇంకా మనం నైవేద్యాలు అనేటివి అవి ఇష్టం అండి, ఇంట్లో ఉన్నవి కూడా పెట్టవచ్చు. ఒకవేళ మేము కొనుక్కొచ్చుకుంటాము అని అంటే అరటి పండ్లు అయినా సరిపోతాయండి. ఒక 7 అరటి పండ్లు జత పెట్టాలి అంటారండి. ఒక్కసారైనా మనం పూజ చేసే 7 వారాలలో ఒక్కసారైనా దేవుడికి అంటే 7 ఏవైనా ఒక రకం పండ్లు 7 అయితే పెట్టాలండి. ఎందుకంటే 7 కొండల వాడికి 7 అంటే ఇష్టం కాబట్టి అందుకనే ఒక్క 7 అరటి పండ్లన్నా ద్రాక్ష పండ్లైనా బ్లాక్కి దొరుకుతాయి కదండి, అవి కూడా పెట్టొచ్చు. అవి చాలా ఇష్టము. నేనైతే శనివారం వ్రతం చేసినప్పుడు కంపల్సరీ అవే పెట్టానండి. ఇంక ఇక్కడైతే హారతి దీపం అయితే పెట్టానండి. చూడండి, అందరూ అంటారు అగ్గిపెట్టెతో దీపం పెట్టకూడదు అని. నేను కూడా అలానే అనుకొని రోజు అగరబత్తికి పెట్టేసి తర్వాత దీపం అయితే పెడుతున్నానండి. కాకపోతే మనం అనుకుంటాము ఆ విధంగా అగ్గిపెట్టెతో పెట్టొద్దు అని. కాకపోతే మనం ఇప్పుడు టెంపుల్స్కి వెళ్తే మేము అరుణాచలం చాలా టైం వెళ్ళామండి. ఇక్కడికి 4-5 టైమ్స్ వెళ్ళాము. అక్కడ మాత్రం అగ్గిపెట్టెతోనే దీపం అయితే పెడుతున్నారండి. అగ్గిపెట్టె లేనిది అసలు మంట అయితే రాదు కదండి. మనము అలా అనుకుంటున్నాం కాబట్టి అన్నీ మనకు ఆలోచనని బట్టి మన విధానం అనేది ఉంటుంది. దేనితో పెట్టినా దేవుడికి భక్తితో ఉంటే సరిపోతుందండి. మనసు ఇక్కడ ఇంకెక్కడో అక్కడ కాకుండా దేవుడి పైన భక్తి పెట్టి చేసే పూజ ఏదైనా కూడా మనకు ప్రతిఫలాన్ని అయితే ఇస్తుంది. ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకొని నేను అర్చన చేసుకుంటానండి. చూసారా, ఫస్ట్ అయితే కుంకుమతోని మన ఇంటి అంటే నేమ్ అలా చదువుకొని మా ఇంట్లో ఉన్న మా అందరి నేమ్స్ అయితే చదువుతానండి. అలాగే గోత్రం చదివేసి కుంకుమార్చన అయితే చేసి ఇంకా ఇక్కడనైతే గోవింద నామాలు అయితే చదువుతున్నానండి. అన్ని గోవింద అంటే ఫస్ట్ వచ్చేసి గణపతి అష్టోత్తరం చదువుతాను, తర్వాత వెంకటేశ్వర్ల స్వామి అష్టోత్తరం చదువుతాను, తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదివేసి ఆరతి అయితే ఇస్తానండి. ఆరతి అనేది మిస్ అయిందండి. ఆరతి ఇచ్చి నేను ప్రదక్షిణ చేశాను, అదైతే మిస్ అయిందండి. స్కిప్ ఎడిటింగ్ చేసేటప్పుడు డిలీట్ అయిపోయింది. అదైతే మళ్ళీ నాకు తీయడం రాలేదు. ఎడిటింగ్ కొత్తగా చేస్తున్నాను కాబట్టి నాకైతే మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడానికి పోయిందండి. అదైతే
హారతి ఒక్కటైతే మిస్ అయింది. ఈ విధంగా నామాలు చదువుకొని ఒకవేళ శనివారం వ్రతం చేసుకుంటే వ్రత కథ అయితే కంపల్సరీ చదవాలండి వ్రతానికైతే. ఇది నేను ముక్కోటి ఏకాదశికి కాబట్టి ఇంకా వ్రత కథ అనేది ఏం చదవలేదు. నామాలు అయితే అష్టోత్తరాలు అయితే చదువుకొని కుంకుమ ఉంటే కుంకుమ, లేకపోతే మనకు అక్షింతలు ఉంటే అక్షింతలతోటైతే మనము దేవుడికైతే అర్చన 108 ఉంటాయి కదండి, అవి చదువుకుంటూ అక్షింతలతోటి వేసుకోవచ్చు. నేనైతే తులసి దళాలతోటి వేసానండి. కొన్ని అయితే వెంకటేశ్వర్ల స్వామికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే తులసి దళాలతోటి వేశాను. మిగిలినవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా అక్షింతలతోటి అయితే వేశాను. ఈ విధంగా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నానండి దేవుడికి. లాస్ట్లో అండి అంతా అయిపోయిన తర్వాత మనము ఈ విధంగా కొబ్బరికాయ కూడా ప్రసాదం అయితే పెట్టాలండి. కొబ్బరికాయనైతే కొట్టేసుకొని కొంచెం బొట్లు అయితే పెట్టాను. కొందరు అంటారు కొబ్బరికాయకు బొట్లు అయితే పెట్టొద్దు అని అంటారు, కానీ నాకు అది స్టార్టింగ్ నుంచి అలవాటు అండి. కొబ్బరికాయను అలా ప్లేన్ అస్సలు పెట్టను, నేను కొంచెమైనా పెడతాను, మొత్తం పెట్టను. కొంచెం కుంకుమ తీసుకొని ఈ విధంగా కొంచెం అయితే పెట్టేసుకుంటానండి. ఈ విధంగా పెట్టేసుకుంటాను. ఇంకా వ్రత కథ చదువుకుంటే ఇంకా చాలా మంచిదండి. నాకు ఇంకా టైం లేదు, పిల్లలు లేస్తారు అనేసి వాళ్ళని స్కూల్కి పంపాలి అనేసి ఈరోజైతే వ్రత కథ అయితే చదవలేదండి. ఓన్లీ గోవింద అష్టోత్తరాలు అయితే చదివాను. తర్వాత మనం దీపము హారతి అయిపోయిన తర్వాత ధూపం అయితే వేయాలండి. ప్రసాదం అయితే పెట్టిన తర్వాత ధూప నైవేద్యాలు అంటారు కదండి స్వామివారికి, అందుకే ఫస్ట్ అగరబత్తితోనైతే ధూపం కూడా వేస్తున్నానండి. ఈ విధంగా దేవుడికి అయితే ధూపము వేసేసి చూపించి అక్కడనైతే స్టాండ్ ఉందండి, అగరబత్తి స్టాండ్కి అయితే పెట్టేస్తున్నాను. ఇంకొకసారి హారతి అయితే తీసేసుకొని ఎప్పుడు కూడా మనము పూజ చేసేటప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత కింద ఆ విధంగా ముక్కైతే నాలకు రాస్తానండి. నేనైతే ఏదైనా నీ పూజలో కనుక తప్పుంటే నన్ను క్షమించు తండ్రి అని అయితే ముక్కు మాత్రం కంపల్సరీ. అలాగే భూదేవిని కూడా మనము ఏదైనా నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించు తల్లి భూదేవి అని అడిగినట్టు నేనైతే ప్రతిసారి దీపం పెట్టినప్పుడల్లా అలా ముక్కైతే నాలకు రాస్తానండి. ఆ విధంగా రాసేసి ఇంకా నేనైతే దూష్టిక్ ఉంటుంది కదండి, ఆ దూష్టిక్ కూడా ముట్టించి ఇల్లంతా పొగ చూపించి ఇంకా దూష్టిక్ అనేది బయట కూడా ఒక్కసారి చూపిస్తానండి. ఇది ప్రతిరోజు కాదు, ఎప్పుడూ ఒక్కసారి అండి. ఈ మధ్య దూష్టిక్ ఈ అగరబత్తీలు అలాంటివి పొగ కూడా ఎక్కువ స్మెల్ వాడొద్దు తీసుకోవద్దు అని అంటున్నారు కాబట్టి ఈ మధ్య చాలా తగ్గించానండి. అగరబత్తి మాత్రం కంపల్సరీ, ఎందుకంటే వాటితోటి దీపారాధన అనేది చేస్తాను. మామూలుగా ఇప్పుడు గుళ్ళల్లో చూసిన తర్వాతనైతే అనిపిస్తుంది అగ్గిపెట్టెతోని కూడా దీపారాధన చేసుకోవచ్చు, పంతులు వాళ్ళు అందరూ వాళ్ళే చేస్తున్నారు, మనం ఎంత అన్నట్టుగా అనిపించింది నాకైతే. అందుకని కాకపోతే ఇంకా అగరబస్తీతోనే అలవాటు అయింది కాబట్టి ఇంకా అగరబస్తీతోనైతే దీపం అయితే ఎప్పుడు కూడా దీపారాధన అగరబస్తీతోనే చేస్తానండి. ఈ విధంగా దూష్టిక్ అయితే ముట్టించి ఇంకా ఇదైతే గడప బయటనైతే ఒక్కసారి ఇలా తిప్పేసి గడప బయట అయితే పెట్టాను. టెంపుల్కి అయితే వెళ్దామండి రెడీ అయ్యానండి. నేను ఒక్కదాన్నే వెళ్ళాను, మా ఆయన అయితే రాలేదు. రష్ అయితే ఫుల్ ఉందండి. సిద్దిపేటలో వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి, ఫుల్ రష్ ఉంది. నేను టోకెన్ ఏం తీసుకోలేదండి, ఫ్రీ దర్శనానికే వెళ్ళాను. చాలా తక్కువనే అంటే 1 అవర్ పట్టిందండి. రష్ బాగున్నా కూడా 1 అవర్ అయితే పట్టింది నాకైతే దర్శనం అయ్యేసరికి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఒక్కసారి ఇంకేదైనా కావాలంటే కూడా నేను వీడియో రూపంలో మీకైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి వెంకటేశ్వర్ల స్వామి ఎంత బాగున్నాడో అసలు. ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళడం అనేది నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. అసలు వెళ్తానో లేదో అనుకున్నాను, సడన్గా వెళ్ళాను, ఒక్కదాన్నే వెళ్ళానండి, కానీ చాలా బాగా అనిపించింది. వెంకటేశ్వర్ల స్వామిని చూసినా ఇంకా అదే చాలా అనుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.